ఇప్పుడు మొత్తానికి ప్రజలకి ఈ విషయాన్ని చేరవేయటంలో సంబంధిత పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారేమో అని నాకనిపిస్తుంది. ఉన్నారు సార్. ఎందుకంటే ఈ ఆరోపణలు చేసిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు హ్మ్. రిపోర్ట్‌లో లేని దాన్ని రిపోర్ట్ ఇట్ట పట్టుకొని జంతుకో ఆ రిపోర్ట్‌లో ఉన్నదేం చూపిరు చదవరు. అందుకే ఇంగ్లీష్ మీడియం వద్దనేది ఈళ్ళు. అది ఎవడికి అర్థం కాకూడదు. పట్టుకొని అది పదే వీళ్ళైతే జనాల్లో తీసుకెళ్ళిపోయారు. జరిగిపోయింది వైసీపీ హయాంలో తప్పులు జరిగినాయని. వీళ్ళేం చేశారు అంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఈ సిట్టు, సిబిఐ, సుప్రీంకోర్టు ఇవన్నీ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇవి కూడా ఎవరు వాళ్ళు లోకల్ బాడీ కమిటీ లాగా సిట్ అయిపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా సిబిఐతో ఎంక్వైరీ చేయాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించిన తర్వాత సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి చేపించింది. అవును. సో ఈ రిపోర్ట్లు ఈ ప్రొసీజర్ అయ్యే వరకు వాళ్ళు పాపం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఈ ఈ నిందల నుంచి బయటపడేలాగా కోరుకుంటూ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ ప్రూఫ్లు ఇప్పుడు వాళ్ళు ప్రూఫ్లు లేకుండా వాళ్ళు చేసినంత ఈజీగా వీళ్ళు చేయలేరు. ప్రతి పార్టీకి ఒక స్టాండ్ ఉండేది సార్. వైసీపీకి ఉన్న బ్యాడ్ లక్ ఏంటంటే నిజాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేరు. అవును. వాళ్ళేమో లేని దాన్ని కూడా అభూత కల్పనలాగా తీసుకెళ్ళగలరు. సో వాళ్ళు తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు వైసీపీ స్టార్ట్ చేసింది ప్రజల్లోకి తీసుకెళ్ళటం. ప్రజలు ఎందుకంటే సార్ పార్టీలకు అతీతం సార్. ఏ పార్టీ ఏం చెప్పినా ఈ విషయం సెంటిమెంట్, హిందువుల సెంటిమెంట్ అందరూ ఫాలో అవుతున్నారు. ఏం జరుగుతుందని చాలా డీప్ గా రిపోర్టుల్లో ఏముందనే దాన్ని సైతం ఫాలో అవుతున్నారు. ఈ విషయంలో ఫాలో అవుతారు సార్. ఎందుకంటే దేవునికి సంబంధించిన విషయంలో నేనైతే మాట్లాడలేను. మీరు కూడా నాకు తెలిసి చిన్న సార్ భయం భక్తి రెండిట్లో ఏదున్నా మాట్లాడలేం. భయం ఉన్నా మాట్లాడలేం, భక్తి ఉన్నా మాట్లాడలేం. ఈ రెండు లేని వ్యక్తులే ఇంత అరాచకమైన స్టేట్మెంట్లు జంతుకో కలిసిపోయిందని అపవిత్రంగా మాట్లాడిన వాళ్ళు అది కంటిన్యూషన్ ఇప్పుడు కూడా సిట్ రిపోర్ట్ ఫైనల్ కాదన్నట్లు ఇది ప్రిలిమినరీ. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు కమిటీ వేస్తామంటున్నారు. అది గైడ్ లైన్స్ అలా ఉండలేదు సార్. దీని మీద యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళ రిపోర్ట్ ఫైనల్ సార్. అది ఆ ఫైనల్ రిపోర్ట్లో ఎవరైతే తప్పు చేసినట్లు ఉన్నాయో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కమిటీ వేసుకోవచ్చు. కాకపోతే ఏకసభ్య కమిటీ అంటే మీరు చెప్పింది రాయడానికి లాగున్నది. ఏకసభ్య కమిటీ అంటారు. ఆ కమిటీ ద్వారా మళ్ళీ ఏదో చెప్పియాలని ప్రయత్నమే కానీ డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ ఈసారి వెయిట్ చేసి సార్ ఈ రిపోర్ట్ల ద్వారా ఏం జరిగింది, ఎవరి హయాంలో శాంపిల్స్, ఎవరి హయాంలో ఇవి వాడబడి ఇవన్నీ ప్రజలకి గట్టిగా చేర్చే ప్రయత్నం అయితే 200% వాళ్ళు చేస్తారు. అంటే రాజకీయం నిన్నటిదాకా చేయకూడదు, ఈరోజు చేయొచ్చు. ఇంకోటి సార్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇక్కడ ప్రపంచ దేశాల్లో భక్తులు ఉన్నారు మనకి వెంకటేశ్వర స్వామికి. ఎస్పెషల్లీ ఇండియా మొత్తం చూస్తుంది మనల్ని ఈ లడ్డూ రో గురించి. ఇందులో ఇంత మనం రాజకీయానికి చేసి 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 వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ఎందుకు దెబ్బతీయటం అని ఎవరు తగ్గితే వాళ్ళు తప్పు చేసి తగ్గారు అనే పరిస్థితి ఇప్పుడు రాజకీయంగా. కానీ అది అంతే ఉంది పరిస్థితి బయట. ఎవరు ముందు తగ్గితే వాళ్ళు తప్పు చేసి తగ్గారని రెండో వర్గం అందుకునిద్ది, రెండో పార్టీ. అందుకని ఇక ఇది ఎక్కడికి వెళ్ళి ఆగిద్ది ఏంటి అనేది అంటే సుప్రీంకోర్టే ఇన్వాల్వ్ అయ్యి నేషనల్ మీడియా కూడా చాలా ఇంట్రెస్ట్ లేదు, బీజేపీ ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరు మాట్లాడద్దు, ఎవరు దీని గురించి మాట్లాడకూడదని సిట్ రిపోర్ట్ వచ్చేసింది. కాబట్టి దానికి అనుగుణంగా తప్పులు చేసిన వాళ్ళని శిక్షిస్తే కొంతమేర భక్తులు ఆనందపడతారు. నిన్న మీరు మీటింగ్లో అప్పుడు బోర్డు మెంబర్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా? ఉండదు సార్, వాళ్ళని ఇంతవరకు విచారణే చేయాలా. అది ఎందుకంటారు అసలు? అంటే అధికారంలో ఉంటే వాళ్ళు ఏం చెప్తే సార్ అసలు ఇవన్నీ కాదు. మళ్ళీ ఒక చిన్న లాజిక్ ఆలోచిస్తుంది. చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పదే ఇప్పుడు టీటీడీ అనేది ఇండిపెండెంట్ బాడీ, ఒక ట్రస్ట్. అవును కదా, దాంట్లో పొలిటికల్ యాంగిల్ చైర్మన్ వరకు ఉంటుంది. అవును. ఇంక మిగిలినవన్నీ ఏంటి, అవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు. పొలిటికల్ అంటే కమిటీ, పాలక మండలి అండ్ చైర్మన్. అవును, బోర్డు ఒకటి, బోర్డు అండ్ చైర్మన్. మిగిలినవన్నీ కూడా ఎంప్లాయీస్, పర్మనెంట్ గాను గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు ఏమి అధికారం మారితే ఇక్కడ కాకపోతే డెప్యుటేషన్ ఇంకో చోట ఉంటారేమో, అంతే. వాళ్ళు ప్రభుత్వ ఎంప్లాయీస్. గవర్నమెంట్ బోర్డులో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, అదే అంతే కదా. ఇక్కడ మీరు కానీ ఆలోచిస్తే వైవి సుబ్బారెడ్డి గారు, ఈవో ధర్మారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురే చేశారు అని మాట్లాడారు. ఎవరి పేర్లు లేవు. ఈ ముగ్గురు పేర్లు లేనప్పుడు మరి ఉద్దేశపూర్వకంగా ఒక పార్టీకి అంటకట్టాలని చూశారు కదా మీరు. అవును కదా, ఈ ముగ్గురు పేర్లు లేవు కదా. అదే డైజెస్ట్ అవట్లా.
కేంద్రంలో మనమే ఉండం, ఏడా మనమే ఉండం, మనం అనుకున్న కమిటీని వేసాం అయినా అంటే వాళ్ళు చిట్టు కొద్దిగా అని. భయం భక్తి ఉన్న వాళ్ళు చేసి ఉంటారు సార్ ఇన్వెస్టిగేషన్. సార్ ఇవి చాలా సెన్సిటివ్ మ్యాటర్ సార్. దేశమే మత కల్లోలాలు ఇలాంటి వాటిల్లో దేశం అంటే అలాంటి సిట్టు, అలాంటి ఎంక్వైరీల్లో ఎవరు కూడా తప్పు చేయరు. అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని వర్క్ చేస్తారు. ఎందుకంటే ఈ మత కల్లోలాలు వీటికి సైడ్ వెళ్ళిపోతాయి. మతము, కులము సెన్సిటివ్ మ్యాటర్స్. అలాంటిదే ఈ సబ్జెక్ట్ కూడా. అంటే ఒక అవునవును. 2 మతాల మధ్య గొడవ కాకపోయినా చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. సో దీంట్లో ఒక పార్టీకి కొమ్ము గాయాలు కాబట్టి పర్సనల్‌గా తీసుకోరు. తీసుకోరు. సో వాళ్ళు కూడా సిట్‌లో ఏం చెప్పారు? ప్రెజెంట్ అయితే కల్తీ జరిగిందని వాడారు. గతంలో కూడా జరిగుండొచ్చు. 2022 నుంచే జరిగుండొచ్చు. ఎందుకంటే ఏఆర్ డైరీ కానివ్వండి, బోలే బాబా కానివ్వండి, ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ అయినా అప్పటి నుంచి జరిగుండొచ్చు. అవి ఎప్పుడు 2018 టీడీపీ అవును. అధికారంలో ఉన్నప్పుడు బోలే బాబా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అవును. మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీ చేసి ఎంక్వైరీ చేసి అతను డిస్క్వాలిఫై చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అవును. జనరల్‌గా వ్యాపారం ఏం చేస్తాడు? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో టెండర్ వేయించుకొని టెండర్ దక్కించుకొని L1గా మళ్ళీ వాళ్ళ త్రూ సప్లై చేసుకుంటున్నాడు. అది జనరల్‌గా వ్యాపారులంతా అంతే చేస్తారు. ఓకే. సో ఎవరన్నా ఇక్కడ ఒక వెండర్, ఒక వ్యాపారి తప్పు చేసి ఉంటే శిక్షించండి. లేదు క్వాలిటీ లేదు అని తెలిసి కూడా ఎంప్లాయీస్ ఎవరన్నా డబ్బులు తీసుకొని సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా శిక్షించండి. కానీ దీన్ని మొత్తాన్ని ఒక రాజకీయ కోణంలోకి తీసుకొచ్చి దేవుడు ప్రతిష్ట దెబ్బతింటున్నా కూడా మాకు అనవసరం అన్నట్టు వ్యవహరించారు కదా. ఫస్ట్ చూడండి, ఈ కేసు స్టార్ట్ అయినప్పుడు 320 రూపాయలకి నెయ్యి దొరికితే నిన్న కూడా 9 మంది కూర్చొని ఎట్లా అంటున్నారు సార్ అది? ఎంత తక్కువ దొరికితే గృహిణులకు కూడా తెలిసిద్ది కదా అని మాట్లాడతారు చంద్రబాబు గారు. బాబు నీ హెరిటేజ్లో నీకు తెలుసు నెయ్యి ఎలా తయారైద్ది. అసలు మన రాష్ట్రం మొత్తంలో నెయ్యి తక్కువకి ఎందుకు దొరికిద్దో నీకే బాగా తెలుసు. ఎందుకంటే నీకు హెరిటేజ్ ఉంది కాబట్టి. అవును సార్ పచ్చి పాల మీద తీస్తారు సార్. ఆ పాలేమో మనకి టోన్డ్ మిల్క్గా అమ్ముతున్నారు. ఒక ప్రాసెసింగ్ కాస్ట్ తప్పితే ఏమీ పడదు. ఓకే. 2014 నుంచి 19 మధ్య 320 కూడా కాదు 290 కొన్న రోజులు కూడా ఉన్నాయి. 270 నుంచి 90 మధ్యలో కొన్నారు. ఇప్పుడు కూడా 411 రూపాయలే ఉంది అంతే. చెప్తానండి, తక్కువ కొంటే క్వాలిటీ లేకపోతే అని ముందు ప్రాపగాండా చేశారు. తర్వాత ఏం చేశారు? టెండర్ ప్రొసీజర్ మార్చి కొత్త టెండర్లు పిలిచి రేటు పెంచి కేజీకి 25 లంచం తీసుకున్నారని రాశారు. అవును అవును. కేజీకి 25 లంచం తీసుకున్నారు. 230 కోట్లు అంటారు. 60 లక్షలు ఇంటూ 25 రూపాయలు వేసినా కూడా 15 కోట్లు పంచాయతీ అవ్వాలి. కానీ 230 కోట్లు ఎట్లయితే ఇది ఇంకో దారుణం. ఒకవేళ రేటు పెంచడం వల్ల లంచాలు తీసుకుంటున్నారు అంటే మీరు ఇంకా పెంచి ఇచ్చారు కదా. ఇప్పుడు పెంచి ఇచ్చారు కదా. ఆయన మళ్ళీ నిన్న దాంట్లో ఏమంటాడు? బల్క్ కలెక్షన్ చేయగలిగిన కంపెనీలు నందిని, సంఘం ఇలాంటివి ఉండగా మీరు అలాంటి ఊరు పేర్లు అన్నిటికీ ఇచ్చారు అన్నారు. 2014-19 మధ్య మీరు కూడా నందినికి ఇవ్వలా. టెండర్ ప్రొసీజర్లో L1 తక్కువ ఉందని మీరు మహారాష్ట్రను బోలేబాబాని తెచ్చి మీరు ఇచ్చిందే. అవును. సో వాళ్ళు చేసే ప్రతి ఆరోపణ తిరిగి వాళ్ళకే తగులుతుంది సార్. ఇది ముమ్మాటికి వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం కిందే నేనైతే ఫీల్ అవుతాను. ఎందుకంటే అంత ఈజీ కాదు వెంకటేశ్వర స్వామితో. అసలు ఎంత దారుణం సార్. నన్ను ఏం మాట్లాడతాడు? ఇదంట డబ్బు కోసం చేయలేదంట వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వెంకటేశ్వర స్వామి యొక్క ఏమంటారు ఇది సార్ పవర్ శక్తిని తగ్గించడానికి చేశారంట. అసలు వెంకటేశ్వర స్వామి శక్తిని తగ్గించగలిగే వాడు ఎవడన్నా ఈ భూమి మీద ఉంటాడా? అది హిందూ ధర్మ పరిరక్షకులుగా మాట్లాడుకునే మీకు ఉన్న తెలివితేటలు ఇవా? అంటే వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి తగ్గించేంత వీరులు వీళ్ళంతా ఇంకా ఉంటారా? ముల్లోకల్లో ఉంటారా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం లేదు, ఇక ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో మభ్య పెట్టేసేయాలి, మాటలతో మాయ చేసేయాలి. వెంకటేశ్వర స్వామి శక్తి తగ్గించా ఈ కాంటెక్స్ట్ లో ఎదురు వాళ్ళని ఐడిపప్పం చేయాలి అంతే. ఏం కాదు సార్, ఆయనకి తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎలా చూసుకోవాలో. మొన్న వెంకటేశ్వర స్వామికి అక్కడ హారతి ఇస్తుంటే దగ్గర పడిపోయింది హారతి. ఒక కామెంట్ పక్కన ఏం చేశారు సార్, సార్ 2029 నుంచి నీకు అధికారం లేదంటే కింద కూడా ఇలా హారతిస్తున్నారు, పడిపోయింది సార్. ఇవన్నీగా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ లడ్డులో కల్తీ జరిగింది అనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేశారనేది నేనైతే బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక పార్టీని దెబ్బ కొట్టడానికి హిందుత్వాన్ని నెత్తినేసుకొని సర్వైవ్ అవ్వాలనే ఆశతో స్టార్ట్ చేసిందే కానీ లేకపోతే మీరు ఏదైతే శాంపుల్ తీసుకున్నారో ఆ శాంపుల్ రిజెక్ట్ అయిన శాంపుల్ నెక్స్ట్ వెంటనే ఎలా అప్రూవ్ పాస్ అయింది అంటే ఒకటి మీరు పంపిన శాంపిలే అందులో దయ ఉండదు. ఎస్ కరెక్ట్, అంతే కదా చెప్పింది 100% కరెక్ట్. లేదు అంటే కల్తీ నెయ్యిని మీ హయాంలో మీరు వాడి భక్తులు పెట్టారు. నేను అది జరగకూడదని కోరుకుంటున్నా.
జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతినొద్దు సార్. అసలు ఇప్పుడు జనరల్గా ఏంటి, పామ్ ఆయిల్ అయినా కల్తీయే కదా అంటే ఒక వెండర్ చేసిన దానికి ప్రభుత్వాలు బలి అవ్వకూడదు. ఇప్పుడు చూడండి, స్కిల్ స్కామ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకో. 371 కోట్లు అయితే ట్రాన్స్ఫర్ అయిపోయి ఈడీ కేసు నడుస్తుంది. షెల్ కంపెనీలు సీమన్స్ వచ్చి అసలు మాకు సంబంధం లేదు అగ్రిమెంట్తో, ఇదంతా స్కామ్ అన్నీ చెప్పేసిన తర్వాత 36 మంది కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు కొట్టేసుకున్నారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అంతా సక్రమంగా నడుస్తుంది అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో సైన్ పెట్టారంట 36 మంది కూడా రకరకాల లెవెల్స్లో. 371 కోట్లు ఏమైనా ఎవడూ చెప్పరు. ఇక్కడ ఒకవేళ ఇప్పుడు ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాను నేను. అక్కడ ఉన్న ఎంప్లాయీ ఉన్నాడు సార్, వాళ్ళకి ఏ ల్యాబ్ అయితే ఇచ్చారో, వాళ్ళకి ఏదైతే చేయమన్నారో ప్రొసీజర్ అది చేశారు. అందులో త్రూ అవున వాటిని, పాస్ అవున వాటిని రిజెక్ట్ చేస్తున్నారు, పాస్ అయిందని లోపల పంపుతున్నారు. వీళ్ళది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అవుదా? అవుతుంది. కత్తికుండా యుద్ధానికి పంపితే ఎంత చేయగలడో అంతే చేస్తాడు. కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్ని, టీటీడీలో పనిచేసే వాళ్ళనే కదా మీరు కేసులన్నీ పెట్టి అరెస్ట్ చేసింది. అంటే 371 కోట్లు లిటరల్ గా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వెళ్ళిపోయినాయి అని తెలిసి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. అసలు ఏం జరిగింది అనేది అంతా కాన్స్పిరసీయే. ఇప్పుడు సిట్ వచ్చి కొన్ని ఐడెంటిఫై చేసింది ఒప్పుకుంటాం, కానీ ఇక్కడ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉండదు. పాపం సార్ ఇది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఏం చేశాడు చూడండి, డైవర్షన్ పాలిటిక్స్. నేను నమ్మేది 100 days పాలన బుడమేరో దాటి ఎలక్షన్ మీద డైవర్షన్. ఇది ఎంత పెద్ద డైవర్షన్ అంటే, ఒకటి హిందుత్వ ఓట్లు పర్మనెంట్గా ఉండాలి, వైసీపీని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో చేసిన ఎలిగేషన్స్. అది కూడా 2 నెలలు దాచుకొని చేయాల్సిన పని లేదు. స్పెషల్ డేట్స్లో చేశారు. అది కూడా 100వ రోజు పాలన, నెక్స్ట్ డే ఫామ్ 20లు. సో ఇంత పెద్ద ఎలిగేషన్ చేసిన తర్వాత దీంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ కేసులో లేకపోవటం అసలు బాధ అదే. ఇప్పుడు ఏదో విధంగా దీన్ని కొంతన్నా ఉంది అని ప్రూవ్ చేసి, అందులో వీళ్ళ రాజకీయ కక్ష వేధింపుల భాగంగా ప్రభుత్వ ఉద్యోగులను బలి చేయటం. చూడండి ఎలా ఉందో. అంతే కదా. చాలా క్షుణ్ణంగా మీరు బాగా వివరించారు. అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నా ఈగర్గా, నెక్స్ట్ వీక్ అయినా ఎప్పుడైనా కూడా ఆ ఫామ్ 21 పంచాయతీ ఏంటి, తప్పకుండా సార్ చేద్దాం. ఎవరైతే ఈఓ సిగ్నేచర్స్, స్టాంపులు, ఆ పంచాయతీ కూడా బయట తీయాలి. ఆర్ఓ అండ్ అబ్జర్వర్, ఎలక్షన్ అబ్జర్వర్, ఆ స్టాంపులు ఏంటి, డేట్స్ అన్ని చూపిద్దాం. ఇంకా ఉండే నేను ఇప్పుడు రివీల్ చేయను, ఆ రోజు రివీల్ చేద్దాం. అందులో కొన్ని సెన్సేషన్స్ ఉండి. ఓకే సార్. చూసారు కదా, మనం దేవుడిని నమ్ముతాం, ఆయన పవర్ ఎవడు తగ్గించలేదని నమ్ముతాం. ఆయనకున్న అతీతమైన శక్తి, అంత బలం మనుషులు తగ్గిస్తారంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అండ్ రాబోయే రోజుల్లో మీకు మంచి మంచి వాస్తవాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా వివరించి మీకు అందిస్తాం. దానికి ఇంద్రనీల్ లాంటి వారు, అదేవిధంగా ఇంకా కొంతమంది గెస్టులు పిలిపిస్తున్నాం. ఒకటే, వాస్తవాన్ని గమనించండి, తప్పేమన్నా కింద పెట్టండి, కామెంట్ రూపంలో మేము ఆన్సర్ చేస్తాం. సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై స్టూడియో. థ్యాంక్ యూ.